హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అవి వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకుని మీ ముందుకు వచ్చేసా. సో కావేరి ఈ ట్రైలర్ చూశాక నాకైతే చాలా బాగా అనిపించింది. కొన్ని ఎలిమెంట్స్ అయితే మనకు బాగా నచ్చినవి కూడా అనిపించాయి. సో టీం గురించి అయితే మనతో మాట్లాడేద్దాం. టీం ఉన్నారు ఒకసారి. హాయ్ హాయ్ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు లేరు. సో ఫస్ట్ మీతోనే మాట్లాడదాం. యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్. అంటే కొంచెం నేను ఆనెస్ట్గా మాట్లాడేస్తా, మీరు కూడా ఆనెస్ట్గా చెప్పాలి. అంటే డబ్బులు ఎక్కువైపోయాయా, ఎలాంటి సినిమాలు చేస్తాను అని అంటే ఏం చెప్తారు? డబ్బులు ఎక్కువ అనేది ఏం లేదు. సినిమా నచ్చింది, కథ నచ్చింది కాబట్టి తీసాను. సో అంటే సినిమా అంటే డబ్బులు ఎవరు ఊరికే ఖర్చు చేయరు. డైలాగ్ చెప్తారా? డబ్బులు డబ్బులు ఎవరు ఊరికే ఖర్చు చేయరు. సో డెఫినెట్లీ దీంట్లో మీకు ఒక సినిమాకి స్టార్టింగ్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ కాడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ వరకు ఏదైతే బిజినెస్ స్ట్రాటజీ ఉంటుందో అది ఖచ్చితంగా ఫాలో అయ్యాం. అది ఫాలో అవ్వకుండా ఊరికైతే చేయలేదు సినిమా. ఓకే, సినిమా ఖచ్చితంగా మంచి పేరు తెస్తుంది, డబ్బులు కూడా తెస్తాయని చెప్పి చేసాం. సో డబ్బులు ఎక్కువైపోతే ఏం సినిమాలు తీరండి. అంటే కొంతమంది ఏంటంటే ఒక సినిమా తీసేటప్పుడు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా, ఇప్పుడు ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది అనుకుని కొంతమంది ఎథిక్స్ని ఫాలో అవుతూ ఈ స్టోరీ నాకు నచ్చింది, జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఒక కొత్తదనాన్ని చూపించాలి అని వెళ్తారు. ఇప్పుడు రెండు సినిమానే, బట్ అందులో డబ్బులు పోయినా సాటిస్ఫాక్షన్ మిగులుతుంది, అందుకని అడిగా. సో ఈ సినిమాలో మనకి ఏంటంటే మంచి మెసేజ్ కూడా ఉంటుంది, మంచి కంటెంట్ ఉన్నది, డబ్బులు కూడా వస్తాయి. దాని గురించి ఏం డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయంటే కంటెంట్ బాగుంది కాబట్టి, అవుట్పుట్ బాగుంది, డైరెక్టర్ ఆయన అనుకున్నట్టు చేశాడు. ఇంకోటి డైరెక్టర్ జనరల్గా ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అంటూ ఉంటాం మనం, ఆయన డబుల్ ఇంట్రోవర్ట్. ఇది ఆ కొంత క్యారెక్టర్ని కూడా మన హీరో కూడా ఇంజెక్ట్ అయిపోయింది. హీరో యాక్ట్ చేస్తా మొత్తం చూస్తూ ఉంటే ఇదేంటి రాజేష్ చేశాడా అంటే డైరెక్టర్ చేశాడని అనుకుంటాను. యాక్చువల్లీ హీరో నటు చేయి చూపిస్తారు అక్కడ, నాకెందుకు ఇక్కడేలా అనిపించింది సీక్వెన్స్ సీన్స్ అవన్నీ చూసే. యాక్చువల్గా సినిమాలో కథానాయకుడు కావేరే చెప్పాలి, ఈమె మగరాయుడు, నేను కాదు. యాక్చువల్గా మన ముగ్గురు జాగ్రత్త, రియల్ మెయిన్ వచ్చి ఈమె యాక్చువల్గా. ఎందుకంటే ఎక్కడ ఏం తెగతానే తెలట్లా. అంటే ట్రైలర్లో చూసుకుంటే ఏం తెగిందండి అంటే అక్కడ ఏవేవో తగ్గాయి, థియేటర్కి వెళ్ళి చూడాలి మనం చెప్తే మళ్ళీ చాలా ట్రైలర్లో చూసారు కదా, ఏం తెగింది అనుకుంటున్నారు? అదే డౌట్గా ఉన్నది. సో అక్కడే చెప్పాలి. హాయ్, హౌ యూ? తెలుగు అమ్మాయిని ఫస్ట్ పెట్టారు, కంగ్రాట్స్ సార్. నిజంగా థ్యాంక్ యూ. అంటే తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఈ మధ్య చాలా బాగా వస్తుంది, బట్ తెలుగు అమ్మాయి అండ్ యాక్టింగ్లో చింపేసింది, చెప్పాల్సిన లేదు. మీ వరకు వస్తే సో ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ ఫస్ట్? నాకు అంటే నేను ఇంతవరకు చేసిన సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ సార్. అంటే నేను జనాల్లోకి వెళ్ళి నేను యాజ్ యాక్టర్గా నాకు మంచి నేమ్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 100కి 100. మంచిదే చెడ్డదే పక్కన పెడితే నేమైతే వచ్చేది, ఖచ్చితంగా వస్తుంది. సో ఓకే, అంటే ఓవరాల్గా మీరు స్టోరీ మొత్తం స్టార్టింగ్ విన్నారు కదా, సో వినేటప్పుడు మీ స్లాట్ వరకు మీరు చూసుకుంటారు ఎలా ఉంది ఏంటంటే. సో కొన్ని సీన్స్ కొంచెం బోల్డ్గా అనిపించాయి. సో ఇలాంటివి వెళ్ళేటప్పుడు ఒక తెలుగు అమ్మాయి బోల్డ్ క్యారెక్టర్కి వెళ్తున్నప్పుడు కొంచెం నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. సో అవి కూడా ముందు ఆలోచించారా? సార్ చూసేదంతా చాలా వరకు మనము నిజాలని నమ్ముతాం, బట్ అదైతే నిజం కాదు. థియేటర్కి వెళ్ళి చూస్తే అది బోల్డా అసలు ఏంటనేది తెలుస్తుంది. ఫస్ట్ బోల్డ్ అంటున్నారు, అది అసలు బోల్డే కాదు. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ వెళ్ళి మూవీ అనేది చూస్తే అసలు ఏంటి అసలు మనము కొన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని, కానీ అక్కడ నిజంగానే లోపలికి వెళ్ళాక అది వేరేలా కనిపిస్తుంది అనమాట. సేమ్ డిఫరెంట్ ఆఫ్ స్టోరీ కూడా అంతే. ఇది కూడా మనము ట్రైలర్లో చూసిందంతా అసలు నిజమే కాదు, కానీ మనం ట్రైలర్లో చూసి నిజం కాకపోయినా ట్రైలర్ చూపించేది జనాలు అయితే చూస్తే అదే అనుకుంటారు, బోల్డ్ అని అనుకుంటారు. బట్ ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు అది వాళ్ళకి అర్థమవుతుంది, అసలు ఆ సిచ్యువేషన్ అసలు ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకు చేశారు అనేది. ఖచ్చితంగా వెళ్ళి చూడాలి అందరూ. ఓకే, అండ్ మీ సీన్స్ చూసుకుంటే ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ కనిపిస్తుంది, అంతా బ్లడ్ ఇక్కడ అడ్లేదా సెన్సార్ గట్రా? ఆ బ్లడ్ వల్ల నాకు అడిగారు సెన్సార్ వాళ్ళు అడిగారు. షిఫాలి కుమార్ సెన్సార్ చాలా అడిగి ఉంటారు కదా సార్, ఆమె పంజాబీ. పర్సనల్గా ఒక ఇంటర్వ్యూ చేద్దాం సార్. 9 కట్స్ వేసారు. ఓకే, 9 కట్స్ వేసారు. ఏ సర్టిఫికేట్ ఇస్తున్నారు ఎలాగో మళ్ళీ కట్స్ ఎందుకు అని చెప్పి అంటే, విత్ దిస్ 9 కట్స్ వీఆర్ అలౌడ్ టు రిలీజ్ యాజ్ ఏ సర్టిఫికేట్ అని చెప్పాను. ఓకే,
విత్ దిస్ 9 cuts. ఆ 9 cuts లేకపోతే ఏ సర్టిఫికేట్ కాదు కదా, మనం సర్టిఫికేట్ ఇవ్వడమే కుదరదని చెప్పాను. ఓకే. ఇంకా ఇంకో పేరు ఉంటే నాకు తెలుసు ఆమె ఏ ప్లస్ లేదా ఏబిసి ప్లస్ జెడ్ ప్లస్ ఏమైనా పెట్టుకోవాలి ఆ విధంగా ఆమె అన్నారు. తర్వాత నాకు కొంచెం బేజారెత్తి ఏంది సెన్సార్ అవి ఇవి. యాక్చువల్ ట్రైలర్లో కూడా సెన్సార్ చేయించాం, దానికి 3 cuts ఇచ్చాను. అవునా? ట్రైలర్ కూడా థియేటర్లో ట్రైలర్ ఇద్దామని చెప్పేసి దానికి కూడా 3 cuts ఇచ్చారనమాట. కొంచెం బేజారైతే నేను వెక్స్ అయ్యా సెన్సార్ది. ఏంటనుకుంటే కొన్ని సినిమాలు మనం చూసినట్టయితే బాలీవుడ్ సినిమాలోనే 300-400 cuts కూడా ఇచ్చారంట. అయితే పర్లేదులే మనం కొంచెం బెటర్ అయితే అని చెప్పి సర్దుకున్నాం కాసేపు. సెన్సార్ బోర్డు మనకి ఎందుకులే అని చెప్పి సినిమా ముందు బయటికి రావాలి బాగుంది అని అడ్జస్ట్ అయ్యాం. లేకపోతే దానికి కూడా ఒక రివ్యూ సెన్సార్ ఉంటుంది, వీ కెన్ అప్రోచ్ టు ముంబై టీమ్, అక్కడైనా మళ్ళీ రీసెన్సార్ చేయొచ్చు. సో అది మనకి మ్యాండేట్ కావాలి అని అనుకుంటే డైరెక్టర్ గారితో డిస్కస్ చేశాను. ఈ సైడ్ ఓకే పర్లేదు చిన్న కట్సే కదా, ఆ మూడ్ని తీసుకొస్తున్నాం అని చెప్పి ఆ మూడ్ చూపించాను. ఆవిడ చూస్తే బోల్డ్ ఏం లేదన్నారు, బట్ ఇక్కడ చూస్తే కొంచెం బోల్డ్ అండ్ బ్లడ్ అన్నీ ఉన్నాయి కాబట్టి దానివల్ల వచ్చింది అనుకో. సినిమాటిక్గా బోల్డ్ 100% ఉన్నది. ఇంకో రకంగా ఏంటంటే అండి, ఏదైతే మన ఆపరేషన్ దుర్యోధనలో మన శ్రీకాంత్ గారు ఎలా అయితే యాక్ట్ చేశారో న్యూడ్గా, ఇద్దరు ఆర్టిస్ట్ అయితే చేశారు దీంట్లో. కానీ వాళ్ళు గొప్పతనం కదా, అబ్బాయిల కుర్రోళ్ళు గొప్పతనం కాదు, వాళ్ళ ముందు నటించిన రిషిత ఈ అమ్మాయిది గొప్పతనం, కావేరి క్యారెక్టర్ గొప్పతనం. సో తన ఉద్దేశం బోల్డ్ అంటే ఏంటంటే, బోల్డ్ అనేది సినిమా అదే అదే బోల్డ్ అంటే అర్థం ఏంటంటే మీకు సినిమా పరంగా బోల్డ్ ఇది, సినిమా పరంగా బోల్డే, బట్ మేకింగ్ పరంగా బోల్డ్ కాదని అంటున్నాం. ఇప్పుడు ఒక లిప్ లాకే పెట్టాలి, ఏం చేస్తారు మీకు తెలియదు ఏముంది, లిప్ లాక్ ఎలా పెడతారు, రకరకాలు పెట్టుకోవచ్చు. అవునా? డైరెక్ట్గా చీట్ లేకుండా చేసుకోవచ్చు, లేదా ఒక బెలూన్ పెట్టి గ్రీన్ మ్యాట్ పెట్టి చేసుకోవచ్చు. సో ఇంకా ఆ కిస్ పెట్టుకున్నప్పుడు బాగుంది అనుకునే అన్నప్పుడు బాగుంది అనుకున్నప్పుడు ఇంక పండద్దు అది సినిమాలో, వాళ్ళు నిజంగా పెట్టుకున్నారా లేదా అనేది ఇంక మనం ఈ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఈ సీన్ గురించి ఆవిడ అడుగుదాం. మరి అంటే చీటింగ్ అని అన్నారు కదా, ఒక సీన్ అయితే నేను చూసా ఇలా పైకెత్తిన మీద, అది చెప్పండి, అది చీట్ చేశారా లేకపోతే? నాకు సంబంధం లేదు. కొన్ని సీన్స్ అయితే నేను లేకుండా చేసుకున్నాను, తర్వాత నేను అక్కడ యాక్షన్ చేశాను, వాళ్ళు లేనప్పుడు నేను యాక్షన్ చేశాను. ఓకే, అదైతే చీటింగ్. అదైతే చీటింగ్. కానీ మిమ్మల్ని అనుకుంటారు. నేనే అనుకుంటారు థియేటర్లో. అబద్ధాలు చెప్తున్నానండి, ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ అవకాశాలు రావు. అలా ఏం లేదు, అలా ఏం లేదండి, అలా నాకు అవకాశాలు రావు ఇలా ఏం లేదు. టాలెంట్ ఉన్న దగ్గర ఎక్కడో ఇలా. ఎందుకంటే ఒక ఇంతకు ముందు ఒక మూవీ వచ్చింది, ఆ హీరోయిన్ కూడా ఇక్కడ వరకు ఏదో చూపిస్తే అప్పటి నుండి ఆ అమ్మాయి మరి కనిపించలేదు ఇండస్ట్రీలో. అంటే ఎందుకో మరి అలా ఉంటదనే అవకాశం. అంటే ఇది కామన్ సార్, నిజం చెప్పాలంటే. అంటే మీకు చెప్పింది ఎక్కడి వరకే మేడం, మీరు అమ్మాయి కాబట్టి. సో అది అలా ఏం లేదు, నాకంటూ నేను ఒక గీత గీసి పెట్టుకున్నాను, నేను ఇవే చేయాలి అని. అంటే బోల్డ్ అయితే కాదు అది, ఆ సీన్ అయితే చీటింగే, బట్ అయితే అందరు నేనే చేశాను అనుకుంటారు, కానీ అది చేస్తేనే ఆ సీన్ పండుతుంది ఖచ్చితంగా. అయితే ఈ బ్లడ్ గురించి మాట్లాడారు, దాని గురించి అయితే నేను మూవీ ఎంత ఫేస్ చేశాను. పొద్దున ఎప్పుడో ఈ 6 o'clock నా మొత్తం డైరెక్టర్ గారే వేసేవాళ్ళు, మొత్తం అంతా మొత్తం పూసేసేవాళ్ళు అనమాట. ఈవినింగ్ కూడా కాదు, మళ్ళీ మార్నింగ్ 4 వరకు అదే కాస్ట్యూమ్, మళ్ళీ చేంజ్ చేసుకోలేను. అంటే డైరెక్టర్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ అంటే ఆయనకి ఆ సీన్ ఎలా రావాలి, డైరెక్టర్ గారు వేశారంటే ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు చేయలేరు, అతనికి ఎక్కడ బ్లడ్ కావాలి, ఫేస్ మీద కానీ అంటే బట్టల మీద కానీ కంటిన్యూటీ. అంటే ఈ రోజు వేసిన బ్లడ్ నెక్స్ట్ డే అది వాష్ చేయాలి, ఖచ్చితంగా స్మెల్ వస్తుంది, అవన్నీ ఫేస్ చేసామన్నమాట. అది కాసేపు అయితే ఆరిపోద్ది అనమాట, అట్టగట్టుకోపోయి కొంచెం ఇరిటేషన్గా ఉండేది ఆ బ్లడ్. ఈగలు ఎండాకాలం షూట్ చేసాము, అంతా నా చుట్టూ ఈగలు తోలుకుంటా ఉండేదాన్ని, ఎప్పుడు కూర్చొని కార్లో లాకేసి కంప్లీట్ చేశారు. పొద్దున్న నుంచి మళ్ళీ మార్నింగ్ 4 వరకు షూట్ చేయించుకునే వాళ్ళు నా చేత, అసలు కంటిన్యూగా. కానీ అది డైరెక్టర్ గారి వల్లే. ఆయన పేషెన్స్ ఎక్కువ, చాలా అంటే చాలా పేషెన్స్, అస్సలు కోపడరు. నేను చేసిన మూవీస్లో చాలా మంది డైరెక్టర్స్ తిట్టించుకుంటుంటాం మనం కొన్ని చిన్న పొరపాట్లు చేసి, బట్ ఆయన అయితే చాలా ఓపిక్గా చెప్తారు, చేస్తారు మేడం, కొంచెం కూర్చోండి, రెస్ట్ తీసుకోండి, చెయ్యండి, చేయగలమని చెప్పి షూటింగ్ అయితే ఆయన చాలా డెడికేషన్గా కంప్లీట్ చేశారండి. క్రెడిట్ అంతా అండ్ డిఓపి గారిది అండ్ డైరెక్టర్దే, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తేనే మూవీ అనేది ముందుకెళ్తుంది.
వాళ్ళది ఎంత ఉందో మా అందరిది కూడా అంతే సరే, మీరు కూడా ఓపెన్గా మాట్లాడుతుంటారు కాబట్టి నేను కూడా అడుగుతా. అంటే తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ తక్కువ వస్తున్నాయి అంటారు. అంటే ఇప్పుడు ముంబై అవ్వచ్చు, ఇంకొక అమ్మాయిలు వచ్చారనుకో, ఇలాంటి క్యారెక్టర్లు ఇచ్చినా ఓపెన్గా చేస్తారు. మేము ఇలాంటి టైంలో చెప్పుకుంటారు కదా, దిస్ ఇస్ మై క్యారెక్టర్ అండ్ డైరెక్టర్ గారు స్క్రిప్ట్లో తప్పదు అని చెప్పుకుంటారు. బట్ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే నేను కాదు అది చీటింగ్ అని ఓపెన్గా చెప్తున్నారు. చీటింగ్ అని ఓపెన్గా చెప్తున్నానంటే సార్ కొన్ని సీన్స్ చేశాను. చీటింగ్ అంటే నేను కొంచెం షై అయ్యా అక్కడ. చెయ్యొచ్చు, బట్ అది చూసే వాళ్ళకి బోల్డ్ అనిపిస్తుంది. సార్ చెప్పినట్టు బోల్డ్ అయితే బోల్డ్ అనిపిస్తుంది, కానీ అక్కడ కాదు, అలా ఓపెన్ అని లేదు. బట్ చూసే వాళ్ళకి అది ఓపెన్ లాగే కనిపిస్తుంది. అంటే చీటింగ్ అంటే అదే చీటింగ్. సరే, తెలుగు అమ్మాయిలకి అదర్ అమ్మాయిలకి చాలా మంది ఏంటంటే ఇప్పుడు అది మీరు అన్నట్టు మన వాళ్ళు చేయలేరు అని మెంటల్లీ చాలా మంది ఫిక్స్ అయి ఉన్నారు. ఖచ్చితంగా చేయగలరండి. చేసేవాళ్ళు ఎందుకు చెప్పుకోవట్లేదు? చేసేవాళ్ళు ఏం అంటే ఇప్పుడు ఎలాంటి చేసేవాళ్ళు కూడా మేము ధైర్యంగా చేయగలం, స్క్రిప్ట్కి సంబంధించింది ఏదైనా ఉన్నా ఆ క్యారెక్టర్కి సంబంధించి మేము చేయగలం అని చెప్పి. ఏమో అండి, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నాకంటూ ఆ స్టోరీ ఆ కంటెంట్ నచ్చింది అంటే నేను చేయగలను అంటే ఐఎమ్ డేర్. సో అర్థమవుతుంది. ఒకసారి అక్కడికి వెళ్దాం. హాయ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా కంగ్రాట్స్. అంటే నేను ట్రైలర్లో చూసింది అంత పెద్దగా ఏం అనిపించలేదు, ఏదో అలా నార్మల్గా వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు చేసేది అదే హీరో రోల్ అనిపించింది. బట్ మీరు ఆ షూట్ టైంలో చేసింది నాకు బాగా నచ్చింది. అండ్ మీ చేయికి యాక్సిడెంట్ కూడా అయ్యింది, స్విచ్చెస్ పడ్డాయి, అది ఒకసారి చూపిస్తా. సో రాడ్ కూడా పెట్టారంట కదా? ప్లేట్ అంటే హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. ఎలా జరిగింది అది? సో బేసికల్లీ సాంగ్ షూట్లో ఉన్నాం మేము. సాంగ్ షూట్లో ఉన్నప్పుడు ఐ మీన్ కెమెరా ముందుంది, నేను బైక్లో వస్తున్నాను. సో అటుపక్క టీం ఉంది, టీం అంతా ఆపేస్తున్నారు. సో ఒక ఆటో అతను అనమాట, సో తను ఐ మీన్ డ్రింక్ చేస్తున్నాడు. సో కాన్షియస్లో లేడు, ఆయన వచ్చేసాడు లోపలికి. వచ్చేసరికి డైరెక్ట్గా నా బైక్లో ఉన్నాను నేను. బైక్లో ఉంటే నా అద్దం తగిలింది అనమాట. అద్దం తగిలి నేను అన్కాన్షియస్ అయిపోయాను. పడిపోయాను. పడిపోయిన తర్వాత అద్దం చేసి చూస్తే హ్యాండ్ బాగానే ఉంది, కానీ బట్ స్వెల్ వస్తూ ఉంది. సో ఈవెన్ ఇప్పుడు కూడా స్వెల్ తగ్గలేదు, స్వెల్ వస్తూ ఉంది. ఏందని చూస్తే హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. సో దానివల్ల అదొక ఇన్సిడెంట్ జరిగింది సాంగ్ జరిగేటప్పుడు. ఓకే. సో మీకు ఎలా అనిపించింది స్టోరీ? అంటే కొత్తదనం ఏదో ఉంది అనే ఒక పాయింట్ అయితే అనిపిస్తుంది, బట్ నార్మల్గా చూసుకుంటే రొటీన్గా ఉంది కదా. ఇది ముందు కూడా ఇలాంటి స్టోరీస్ చాలా వచ్చాయి, కొత్తదనం ఏం చూపించాలంటే మీకు నచ్చింది ఏ పాయింట్? సో మీరు ట్రైలర్ వరకే చూసి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను. నాకు అదే కదా, నేను చెప్పాను, వాళ్ళ నుండి వచ్చే క్వశ్చన్స్ మేము అడగగలం. సో బేసికలీ ట్రైలర్ అంతా ఒక టెరిఫిక్ యాక్షన్ మొత్తం ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. బేసికల్గా మూవీలో కనిపించిన అన్వాంటెడ్ ఎమోషన్స్ ఉన్నాయి, పెయిన్ ఉంది, అండ్ క్యారెక్టర్ ఆర్క్ ఉంది. ఎలా చేంజ్ అవుతారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ చేంజ్ అవుతుంది అనమాట. సో అదంతా ట్రైలర్ రివీల్ చేయలేదు మేము, ఎందుకంటే అది థియేటర్ వరకు ఉంచుకున్నాం కాబట్టి మేము మొత్తం రివీల్ చేస్తే బాగుంటుందని అలా అనుకున్నాను. బట్ ట్రైలర్ వరకు చూసినాను నేను చెప్తాను. బట్ ఇదే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అనమాట. సో తనని లవ్ చేస్తూ ఉంటాను అనమాట, తను ఎంత తిరుగుతుంటాను. అండ్ ఈవెన్ తను ఐ మీన్ పెయిన్ ఫేస్ చేస్తుంది కదా, దాంట్లో ఏ విధంగా నేను హెల్ప్ అయ్యాను, అండ్ నా ద్వారా వచ్చే ఎమోషన్స్ వల్ల తను ఎంత ఎఫెక్ట్ అయ్యింది. అండ్ తను ఐ మీన్ యాక్చువల్గా తను చాలా సెన్సిబుల్ క్యారెక్టర్ అండి ఫస్ట్. సో అంత సెన్సిబుల్ ఉండే అమ్మాయి ఎలా హారిఫిక్గా మారింది, అండ్ అందులో నా పాత్ర ఏముంది అనేది బేసిక్ కావేరి థీమ్ అనమాట. అండ్ దెన్ ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరగడం అండ్ సార్ ఎంటర్ అవడం. సో ఇలా ప్రాపర్ రెగ్యులర్ స్టోరీ అయితే కాదండి ఇది. మనకు ఆ టెంప్లెట్ కనిపిస్తుంది, ఎందుకంటే బేసికల్లీ ఒక లవ్ స్టోరీ ఉంది, తను ఇలా చంపుతుంది, అదే ప్రాపర్గా ఒక టెంప్లెట్లో వెళ్తున్నట్టు ట్రైలర్ ఉంటుంది. బట్ మూవీ వైజ్ చూసేసరికి ట్విస్ట్ ఉంటాయి, టర్న్స్ ఉంటాయి, అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ వాళ్ళు ఒక్కొక్కరు పడే బాధలు ఉంటాయి, పెయిన్స్ ఉంటాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి ఎలా అంత కష్టపడి ఉన్న పొజిషన్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేసిందన్న డైలమాలో ఉన్న అమ్మాయి యొక్క ఎమోషన్ బయటకు వస్తుంది అనమాట. సో బేసికల్గా తను ఇది ఫిమేల్ సెంట్రిక్ మూవీ అయినా కానీ, సో దీని చుట్టుపక్కల ఉండే మా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆ క్యారెక్టర్కి హెల్ప్ చేస్తూ పోతుంటాయి. సో దానివల్ల నాకు ఈ కథ ఒప్పుకోవాలనిపించింది. అండ్ నా క్యారెక్టర్లో కూడా ఒక మంచి ఆర్క్ ఉంటుంది. సో
అది మాత్రం థియేటర్స్లో చూసి చూడాల్సిందే. మేము కూడా చెప్తాం ఖచ్చితంగా. Yeah. అంటే సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే మీరు పెద్ద కాస్టింగ్ పెట్టుకోవచ్చు, పెద్ద పెద్ద ఆడిషన్స్ వెళ్ళొచ్చు. అంటే వీళ్ళతోనే వెళ్ళడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? తక్కువ బడ్జెట్లో తేల్చేద్దామన్నా? బడ్జెట్ ఖర్చు అయితే అసలు కానే కాదు. ఇట్స్ అ డైరెక్టర్ చాయిస్. డైరెక్టర్ ఏంటంటే కొత్త వాళ్ళతో వెళ్దాం, కొత్త వాళ్ళతో చేద్దాం అని చెప్పంటే, సో డెఫినెట్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ అదే క్వశ్చన్ వేసినప్పుడు డైరెక్టర్ లేదు సార్, దిస్ ఇస్ వాట్, ఇది ఈ విధంగా కావాలి, ఈ విధంగా చేయాలి కథలో. కొంతమంది పెద్ద ఆర్టిస్ట్ పెట్టుకుంటే మళ్ళీ కథ వాళ్ళ తగ్గట్టు మార్చాలి. ఓకే, మీరు ఒక హీరో అనుకున్నారు, మహేష్ బాబు అనుకున్నారు, మహేష్ బాబు ఒక రకంగా రాయాలి. పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ ఒక రకంగా రాయాలి. ప్రభాస్ అంటే మారిపోద్ది, స్క్రిప్ట్ మారిపోద్ది. సో ఈ స్టోరీ కమర్షియల్గా పెద్దవాళ్ళతో చేసే స్టోరీ అయితే కాదు. దీన్ని కొత్త వాళ్ళతో చేస్తేనే ఆ రిసీవింగ్ బాగుంటుంది. అండ్ ఈ స్టోరీ, ఈ స్క్రీన్ ప్లే ఎండ్ టు ఎండ్ మొత్తం ఏదైతే ఉందో 1 hour 41 minutes ఏదైతే రన్ టైం ఉందో, ఇది ఎక్కడ రిపీటెడ్గా మీరు చూడండి, మీరు ఓకే కొత్తగా చూస్తారు. నేను మామూలు కావేరి అంటే ఏంటంటే ఒక వసై రాములమ్మ అమ్మోర్లాగా అంటుంటాను. కానీ మీరు అలా అన్నా అనుకోండి, మీరు వసై రాములలో ఏం జరిగింది అది మీకు వస్తుంది మైండ్, అమ్మోర్లో ఏం జరిగింది మీకు వస్తుంది. కానీ ఆ విధంగా లేదు ఇక్కడ. ఇది డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ జోనర్, ఈ ప్రజెంట్ ట్రెండ్ బట్టి ఉంటుంది. అది ఇప్పుడుండే మోడర్న్ ట్రెండ్ బట్టి ఉంటుంది. ఆ సినిమాలు ఎప్పుడెప్పుడో వచ్చాయి, 10-20 ఏళ్ళ క్రితం వచ్చినాయి ఆ సినిమాలు, అప్పుడు ఆ విధంగా తీసేది. ఇప్పుడు ఇది వేరు. ఎక్కడ చూసినా అంటే కథ అంటే లవ్ స్టోరీ అంటే లవ్ ఉంటుంది, హీరో హీరోయిన్ ఉంటారు, విలన్ ఉంటాడు, అన్నీ ఉంటారు. బట్ మనం తీసుకుపోయే విధానం ఏ విధంగా ఉంది, న్యూగా చూపించామా లేదా, స్క్రీన్ ప్లే ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. దాని 100% దానికి కెమెరామెన్ కానివ్వండి, డైరెక్టర్ రాజేష్ కానివ్వండి, ఇంకా కో డైరెక్టర్ ప్రతాప్ కానివ్వండి, వాళ్ళందరూ వర్కౌట్ చేసి డెఫినెట్గా మంచిగా తీసుకెళ్లారు. ఈ యొక్క కథకి బీజిఎం ఇచ్చినటువంటి రాజ్ కిరణ్ మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, ఆ మూడ్ని, ఆ ఫ్లేవర్ని క్యారీ చేసుకోవడం కోసం చాలా చక్కగా చేసుకుంటూ పోయాం. దీనికోసం చాలా కష్టపడ్డాం. తను మా డైరెక్టర్ వచ్చేసి మేకప్ లేదంటే ఆహా పర్లేదు, మేకప్ ఖర్చులు తగ్గాయి, మా ఫీలింగ్ ఇదే కదా ప్రొడ్యూసర్ అని అనుకున్నాం. కానీ బ్లడ్ మొత్తం తాగేసాడు ఆయన. అంటే బ్లడ్. ఎందుకంటే నేను చాలా మూవీస్లో ఆర్టిస్ట్గా చేశాను. ఆ బ్లడ్ చేసుకొని మొత్తం ఇరిటేట్గా ఉండి ఆ స్కిన్ కూడా పాడవుతుంది, పక్క రోజు స్కిన్ కొంచెం వేరియేషన్ వస్తుంది, పక్కన ఉండే స్కిన్కి దీనికి ఫేస్ పైన ఉంటాయి ఇవన్నీ మొత్తం. బట్ తను చాలా కష్టపడి అవన్నీ బ్లడ్ వేసుకుని, కొన్ని సందర్భాలు ఆమె మధ్యాహ్నం భోజనం పెట్టలేదు అంటే ఏమన్నా తింటావా అంటే లేదు సార్ నాకు బ్లడ్ మేకప్ రిమూవ్ చేసి మళ్ళీ వేయాలంటే మళ్ళీ ఇరిటేట్ ఉంటుంది, నాకు ఫుడ్ వద్దండి అని చెప్పంటే ఏమైనా జ్యూస్ తెచ్చేవాళ్ళు. ఆ స్ట్రా పెట్టుకుని జ్యూసులు తాగేసి ఆమె ప్యాకప్ అయిన తర్వాత అలాగే ఉండేసి మళ్ళీ ఈవినింగ్ అంతా మొత్తం తుడుచుకుని అప్పుడు భోజనం చేసేదాన్ని. సో అంత డెడికేటెడ్గా తను కూడా హార్డ్ వర్క్ అయితే వర్కౌట్ చేసింది. అందులో నైట్ షూట్స్ కొన్ని పడ్డాయి. నైట్ షూట్లో ఆ బ్లడ్ పడినప్పుడు ఏమవుద్దంటే ఆ చల్లని గాలి అవి ఇవి కొంత ఇరిటేషన్ ఇంకా పెరగద్ది. సో ఈవెన్ ఫైజల్ కూడా ఈ గాట్ ఇంజూర్డ్, ఆయన పడిపోయి కోమాలు వెళ్ళిపోయాడు ఆయన. ఆ నెల్లూరు బ్యారేజ్లో బై గాడ్ గ్రేస్ ఆ ఆటో వచ్చి తన్నప్పుడు ఆ మిర్రర్ తాగినప్పుడు ఆ బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ పైనుంచి పక్కన పడి ఉంటే పెన్నా రివర్లో ఆడ తేలేవాడు ఆయన, పక్కన పెన్నా రివర్లో. బై గాడ్ గ్రేస్ అది చిన్నగా తట్టింది కాబట్టి అది ఆ నెలపైన పడిపోయి కోమాలో పడిపోయినాడు. ఇదంతా ఫుటేజ్ ఆన్ ద రికార్డ్, ఆన్ ద షాట్లో ఉన్నటువంటి రికార్డ్ అది. సో దానివల్ల ఒక సాంగ్లో మేము కొంత ఫుటేజ్ కూడా ఒక 2.5 minutes 2 minutes ఫుటేజ్ మాకు తగ్గింది యాక్చువల్లీ. మళ్ళీ మేము షూట్ చేయలేదు, తను రికవర్ అవ్వాలని చెప్పేసి. బట్ మీకు లిరికల్ ప్రోమో వీడియోలో మొత్తం సాంగ్ ఉంటుంది, బట్ థియేటర్లో మాత్రం ఒక 2 minutes తక్కువ ఉంటుంది మీకు దానికి, బికాస్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. సో అగైన్ ఈజ్ రికవర్డ్. చిన్న సర్జరీ చేసాము, అవన్నీ చేసాము. ఈవెన్ నేను యాక్ట్ చేసినప్పుడు ఒక స్టంట్ మా ఫ్రెండ్ సత్య మాస్టర్ అని చెప్పేసి, ఆయన ఈ కరాటేలో ఎక్స్పర్ట్, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అనమాట. సో ఒక స్టంట్ చేసి ఫస్ట్ స్టంట్ చేసేటప్పుడే ఎల్బో ఇంజూర్డ్ అయిపోయింది. ఆ ఎల్బో నాకు 2 months వరకు నేను కూడా ఫేస్ చేశాను. అది ఇంకా ఎలా ఉందంటే ఫీలింగ్, అమ్మా అబ్బా అని చెప్పి ఇలా ఉందన్నమాట. ఆ కెమెరా రోలింగ్ యాక్షన్ అంటే ఇలా కొట్టేదన్నమాట. మళ్ళీ కాసేపు కట్ అన్న వెంటనే ఓకే, కట్ అన్న వెంటనే మా డైరెక్టర్ కట్ అన్న వెంటనే అమ్మ అబ్బా మళ్ళీ ఇలా అనుకున్నాను. సో ఈ విధంగా మేము అన్ని కష్టపడి చేసాం ఈ సినిమా, కష్టపడి ఇష్టపడి అందరూ ఇన్వాల్వ్ అయ్యి, క్యారెక్టర్లో డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి, క్రూ ఇన్వాల్వ్ అయ్యి, మ్యూజిక్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి, డిఓపి ఇన్వాల్వ్ అయ్యి చేసాం. డిఓపి కూడా ఎంత స్పెషల్గా తీసానంటే అండి, ఆ విధంగా కెమెరా నీకు ఎవరు కూడా చేయలేరు. ఇట్ ఈస్ అ యూనిక్ స్టైల్. మన చాలా డిఓపీలు ఉన్నారు, కొత్త పాయింట్ అయితే ఉంది. ఈ డిఓపి యూనిక్ స్టైల్. కొంత మీకు కొంతమంది మేబీ ఈ హాలీవుడ్ టైప్లో కొంత ఉంది అని అనుకోవచ్చు, కానీ ఎక్కడోటి ఏదో ఒకటి తోక మెలకలు పెడతారు, కానీ ఇట్స్ డిఫరెంట్, యూనిక్గా ఉంటుంది. మరి పోలిస్తే దానికి మేము చేయలేము, దానికి ట్రోల్ చేసేటప్పుడు, మీమ్స్ చేసేటప్పుడు పోలికలు పెడితే మేము చేయలేము. చాలా యూనిక్గా ఉంది, చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఫైనల్గా మీద లాస్ట్ క్వశ్చన్, సో అసలు ఏం కట్ చేశారు ఏంటది ఆ సిచ్యువేషన్? అంటే చాలా మందికి క్వశ్చన్ మార్క్ పెట్టేసి వదిలేశారు. ఏం కట్ చేశానంటే కీర కట్ చేశాను. థియేటర్లో చూడండి 35 చెప్పా, ఏం కట్ చేశారంటే కీర కట్ చేశాను. అంటే ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే మరీ అంటే వైలెంట్గా ఉండే సీన్ అది. సో ఏంటది, ఎందుకు అంత మీరు అంత సీరియస్? లేదు
అంటే కొంచెం ఎమోషనలే, బట్ మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆడపిల్లల్ని కొంచెం చాలా మంది కొంతమంది చెప్పుకోలేరు. ఆ తావలో నేను కూడా ఉన్నా. అంటే నేను స్కూల్ డేస్ కానీ అండ్ కొన్ని ఫేస్ చేసినవి మదర్కి అంటే పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే, నేను ప్రతి అమ్మాయికి చెప్పేది ఏంటంటే, ప్రతి చైల్డ్ ఎవరైనా ఏదైనా ఇప్పుడు స్కూల్స్లో చెప్తున్నారు బ్యాట్ టచ్, గుడ్ టచ్, ఎలా ఎవరు ఎలా హ్యాండ్స్ వేస్తున్నారో అవన్నీ చెప్తున్నారు. బట్ ప్రతి అమ్మాయి ఏం జరిగింది బయట ఎవరైతే మనతో ఎలా బిహేవ్ చేశారనేది ఖచ్చితంగా పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పాలి. మహా అంటే కోప్పడతారు, ఇంకా చంపేయలేరు కదా. పేరెంట్స్ తప్పు చేస్తే దండించి దగ్గరికి చేర తీసుకుంటారు. బట్ ప్రతి అమ్మాయి అయితే ఏదైతే జరిగిందో పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పాలి. చెప్తేనే మనము సేఫ్గా ఉంటాము. చెప్పకపోతే మనలో మనమే చాలామంది ఎవరో ఏదో అన్నారని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అవి మనం పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రతి అమ్మాయికి అయితే నేను చెప్పగలను. అలాంటి వాటిని ఫేస్ చేసి వచ్చి ఈ స్టోరీ అయితే అదే, ఎలా ధైర్యంగా నిలబడింది ఒక అమ్మాయి, ధైర్యంగా నిలబడొచ్చు కూడా. అంటే మనము కష్టాలని అధిగమించలేక చాలా మంది చనిపోతుంటారు, వాళ్ళే కుమిలిపోతుంటారు. బట్ ప్రతి ఒక్క అమ్మాయి ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇదైతే చెప్పగలను. లోపల ఎమోషనల్ ఉండి కూడా బయటికి నవ్వుతున్నారు, అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకైతే బ్యాక్ టు బ్యాక్ అదే రోజు 2 సినిమాలు రిలీజ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.